ప్రపంచ 7 వింతల్లో ఒక వింత తాజ్మహల్. తాజ్మహల్ చూడడానికి అందరూ ఆగ్రా వరకు వెళ్తారు. ఆ అందాన్ని చూడడానికి, ఆ ప్రేమకు గుర్తు తాజ్మహల్ అంటారు. అంత అందమైన తాజ్మహల్ని ఆగ్రా నుంచి విజయవాడకు మాత్రం ఒక ప్రముఖమైన వ్యక్తి తీసుకొచ్చేసారు. అది ఎలా ఉందంటే, విజయవాడ ఫ్లైఓవర్ నుంచి ఆ తాజ్మహల్ చూస్తుంటే ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ ఇక్కడికి ఎలా వచ్చిందంత అందంగా, ఆహ్లాదంగా, పర్యాటకులకి చాలా సంతోషంగా కూడా ఉంది. అయితే పోతులూరి శివరామకృష్ణ గారు మనతో ఉన్నారు. అయితే ఆయనకి ఈ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అసలు తాజ్మహల్ని తీసుకొచ్చి ఇక్కడ బంధించాలని ఎలా అనిపించింది, అది కూడా కృష్ణానది ఒడ్డున, అడిగి తెలుసుకుందాం. సో మీరు ఆగ్రా నుంచి తాజ్మహల్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? అసలు డౌట్ అయితే అదే. చాలా మంది తాజ్మహల్ వెళ్ళాలంటే ఆగ్రా వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆగ్రా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే కేవలం అతి తక్కువ ఖర్చుతో 50 రూపాయల ఖర్చుతో విజయవాడ ప్రజలందరూ తాజ్మహల్ చూడాలని ఒక ఆశతో, ఆకాంక్షతో, ఆలోచనతో మనం ఈ యొక్క ఆలోచన కూడా ఆచరణలో పెట్టి ఈ యొక్క ఎగ్జిబిషన్ విజయవంతంగా మనం నడిపించడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, ఈ ఎగ్జిబిషన్ కాన్సెప్ట్ ఈ తాజ్మహల్ని పెట్టాలని మీకు ఎవరి సలహా ఇచ్చారు, లేదా మీ ఆలోచనేనా? మేము ఆలోచిస్తూ ఉంటే ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అయితేనే ప్రజాదరణకు, ఒక పర్యాటకానికి ఒక పెద్ద కేంద్రం. ఇది యావత్ భారతదేశంలోనే పర్యాటక రంగానికి పెద్దపీట వేసింది ఈ తాజ్మహల్ అని కూడా మనకి తెలుసు. కాబట్టి ఆ యొక్క ఆగ్రాకి వెళ్లకుండానే మరి విజయవాడలోనే మరొక తాజ్మహల్ ప్రజలకు చూపించాలనే ఆలోచన మాకు కలిగింది. కాబట్టి ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జిబిషన్ని మేము నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తాజ్మహల్ కట్టడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంతమంది కృషి ఉంది? దాదాపుగా ఈ తాజ్మహల్ కట్టడానికి 45 నుంచి 50 రోజుల వరకు మాకు టైం పట్టింది. ఈ యొక్క తాజ్మహల్ 40 నుంచి 50 రోజులు పడ్డా మేము కష్టం. దాదాపు 500 మంది కార్మికులు, 500 మంది, ఖచ్చితంగా 500 మంది కార్మికులు ఉన్నారు మేడం. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో భారీ వ్యయంతో దాదాపు 40 నుంచి 45 లక్షల వ్యయంతో ఆ పడ్డ కష్టానికే ఫలితం ఈ రోజున మన బబ్బూరి గ్రౌండ్స్లో మీరు చూస్తున్నటువంటి తాజ్మహల్. బబ్బూరి గ్రౌండ్స్లోనే పెట్టాలి, ఎందుకంటే ఎప్పుడు మీరు పీడబ్ల్యూడి గ్రౌండ్లోనే పెడతారు. అసలు కృష్ణ గారు పెడితే పీడబ్ల్యూడి గ్రౌండ్లోనే పెట్టేదని ఉంటుంది. మరి ఈ గ్రౌండ్లో ఇక్కడ పెట్టాలని మీకు ఆలోచన ఎలా వచ్చింది, ఎవరు ప్రోత్సాహంతో పెట్టారు? వాస్తవానికి మనం ఆలోచిస్తే వినోదం అంటే విజయవాడ ప్రజలకి ఒక ఎగ్జిబిషన్ అని అంటూ ఉంటారు. అదే ఎగ్జిబిషన్ అంటే పీడబ్ల్యూడి గ్రౌండ్లో అనేక సంవత్సరాల నుంచి ఒక ఎగ్జిబిషన్ జరుగుతూ ఉండేది. కానీ పీడబ్ల్యూడి గ్రౌండ్ అందుబాటులో లేని ఈ పరిస్థితుల్లో విజయవాడ ప్రజలకు వినోదం పంచిపెట్టడానికి నేనున్నాను అంటూ మరి బబ్బూరి గ్రౌండ్స్, పొన్నమిఘాట్ పక్కన భవానీపురంలో కృష్ణానది తీరాన ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్ అది పెద్ద వేదిక అయింది. ఒక తాజ్మహల్ ఎగ్జిబిషనే కాకుండా మరి గతంలో వైట్ హౌస్ ఎగ్జిబిషన్, 7 వండర్స్, అదేవిధంగా సర్కస్, ఇటువంటి అతి భారీ ఎగ్జిబిషన్లకు అది ఒక బబ్బూరి గ్రౌండ్స్ కేంద్రమైంది. కేవలం ఒక బబ్బూరి గ్రౌండ్ ఎందుకు కొలువు తీరుతనే మంచి ఎగ్జిబిషన్స్ మనం అనుకుంటే, సువిశాలమైనటువంటి ప్రాంగణం, అది అతి పెద్ద గ్రౌండ్ విజయవాడలోనే. అది ఒక విధంగా మరొక పీడబ్ల్యూడి గ్రౌండ్ అనే విధంగా మనం అభివర్ణించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది తాజ్మహల్కి ఎగ్జిబిషన్కి బబ్బూరి గ్రౌండ్స్ వేదిక అయిందని మేము చెప్పగలుగుతున్నాం. నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఇక్కడ బబ్బూరి గ్రౌండ్లో పెట్టక ముందు వేరేదైనా ఆలోచన వచ్చిందా, లేదా ఈ గ్రౌండ్ దగ్గర కృష్ణానది ఒడ్డున పెట్టడం వలన ఇలా తాజ్మహల్ పెడితే బాగుంటుందని అనుకున్నారా? ఖచ్చితంగా ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్కి కేంద్రం బబ్బూరి గ్రౌండ్స్ అయితేనే బాగుంటుందని ఒక మంచి ఆలోచన. ఎందుకంటే అది కృష్ణానది తీరాన ఉండటం, ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రశాంతకరమైనటువంటి ప్రదేశంలో ఈ బబ్బూరి గ్రౌండ్స్ ఉండడమే మా యొక్క ముఖ్య ఎయిమ్ అని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణానది ఫ్లైఓవర్ మీద నుంచి, ప్రకాశం బ్రిడ్జ్ దగ్గర నుంచి కానీ, ఇప్పుడు అమ్మవారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి కానీ చూస్తే ఇదివరకు అసలు కృష్ణానది ఎలాగంటే విజయవాడ వచ్చేటప్పుడు దారిలో చూస్తూ ఉంటుండే అంటే అమ్మవారి గుడి ప్రత్యేకంగా కనిపిస్తుంది అదంతా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ ప్రత్యేకత మొత్తం ఈ తాజ్మహల్ ఎప్పుడైతే పెట్టారో అలా ఉంది, అలాగే హైలైట్ గా కనిపిస్తుంది చాలా మంది కూడా అంటున్నారు వీక్షకులు. ఎంతవరకు వస్తామంటారు? అన్న కాదు మేడం, ప్రతి దినం మేము ఆ ఎగ్జిబిషన్ లో మేము వెంటనే ఉంటున్నాం. ఎందుకంటే మేము డైరెక్ట్ గా ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే తాజ్మహల్ కనపడిందండి. ఆ తాజ్మహల్ ని చూసి మేము ఇక్కడికి వచ్చామని చెప్పిన వాళ్ళు చాలా మంది సందర్శకులు ఉన్నారు.
ప్రతిరోజు ఆ మాటలు మా తాజ్మహల్ ప్రాంగణంలో మేము వింటానే ఉన్నామండి. ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు. చాలా మంది వరకు మేము బయట రోడ్ మీద నుంచి ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే తాజ్మహల్ చూసామండి. ఆ తాజ్మహల్ చూస్తూ మేము డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి మేము వచ్చామండి. ఇక్కడ ఫొటోస్ సెల్ఫీస్ దిగాం. చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు నిజంగా రియల్ తాజ్మహల్ ఉన్నట్టే మాకు అనిపిస్తుందని చాలా మంది మాకు చెప్పడం జరిగింది మేడం. ఈ తాజ్మహల్ ఏంటంటే ఇక్కడ విజయవాడ ప్రజలైనా లేదా ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరైనా వస్తున్నారా? ఇది విజయవాడ, కేవలం విజయవాడ ప్రజలే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది మేడం. అదే కాకుండా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా మంది కూడా మరి తాజ్మహల్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానివ్వండి, మరి చాలా ఫోటో షూట్కి కానీ ఇది ఒక మంచి కేంద్రమైందండి. అదే కాకుండా చాలామంది యూట్యూబర్స్ మాకు తాజ్మహల్ ఎర్రకోట ముఖద్వారంతో నిర్మించినటువంటి తాజ్మహల్ ఎగ్జిబిషన్ షూట్ చేసుకొని వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్క స్టేటస్లో, ప్రతి ఒక్క వాట్సాప్లో కూడా ఈ యొక్క తాజ్మహల్ చేస్తుంది అనేది చెప్పడానికి సందేహమే లేదు మేడం. ఇవి ఎంతమంది అంటే చాలా మంది ఇప్పుడు అందరూ వస్తూ ఉన్నారు కదా, పొలిటికల్ లీడర్స్ కానీ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ వీళ్ళు కూడా వస్తున్నారా? వస్తున్నారు మేడం. ఇది తాజ్మహల్కి మన ప్రభుత్వ అధికారులే కానివ్వండి, సామాన్య ప్రజలే కానివ్వండి, వివిధ పార్టీలకు చెందినటువంటి వాళ్ళే కానీ అందరూ ప్రజలు మేడం. ఇక్కడ తాజ్మహల్కి ఎవరు అతిథులు కాదు, అందరూ చక్కగా చూడాలని ఆశతో వస్తున్నారు, చక్కగా చూస్తున్నారు, చాలా సేద తీరి సంతోషంగా తిరిగి వెళ్తున్నారు మేడం. ఇంత భారీ బడ్జెట్ ఏర్పాటు చేసి కానీ 50 రూపాయల టికెట్నే తక్కువ బడ్జెట్లో పెట్టి ఆహ్లాదాన్ని అందించాల్సినంత అవసరం ఏముంది? ఎందుకంటే మేడం ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలి. నామమాత్రపు ప్రవేశ రుసుముతోనే పెట్టాలని మాకు ఆలోచన మేడం. ఎందుకంటే సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ప్రతి మనిషికి అందుబాటులో ఉండాలి టికెట్ ధర అని, ప్రతి మనిషి వీక్షించాలి తాజ్మహల్ని అనే ఆలోచనతోనే, ఆకాంక్షతోనే కేవలం 50 రూపాయలకే ప్రవేశ రుసుము పెట్టి తాజ్మహల్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది మేడం. పర్ డే ఎంతమంది వస్తారు? వస్తున్నారు మేడం, చాలా మంది వస్తున్నారు మేడం. చక్కగా చాలా ప్రతిరోజు వస్తున్నారు మేడం. చాలా ఎక్కువగానే వస్తున్నారు మేడం. శనివారం, ఆదివారం అయితే ఇంకా ప్రజల సందర్శకుల తాకిడి చాలా ఉంది మేడం. చక్కగా వస్తున్నారు. చక్కగా ఆ తాజ్మహల్ ఎదురుగా వాటర్ ఫౌంటైన్స్ దగ్గర చాలామంది ఆ ప్రాంగణంలో వచ్చే సందర్శకులతో మరి వృద్ధులేంటి, పిల్లలేంటి, పెద్దలేంటి వాళ్ళందరితో సెల్ఫీల మోత మోగుతుంది అంటే అతిశక్తి కాదని చెప్పాలి మేడం. ఎందుకంటే జనాలు అంతా ఆ విధంగా ఆ తాజ్మహల్ పక్కన ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు మేడం. ఎగ్జిబిషన్ అంటేనే వ్యాపారస్తులకు ప్రత్యేకత. ఎందుకంటే తినుబండారాల దగ్గర నుంచి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. అయితే మీ వ్యాపారస్తులకు సంబంధించి ఒక విజయవాడ సంబంధించి వ్యాపారస్తులే ఉన్నారా? ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా ఎవరైనా వస్తున్నారా వ్యాపారం పెట్టుకోవాలి? యావత్ భారతదేశం నుండి, నలుమూలల నుండి, అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి స్టాల్ హోల్డర్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో భాగస్వామ్యం అవడం మాకు ఆనందకరం మేడం. ఎవరెవరు? ఇది యూపీ నుంచి సారంగపూర్ ఐటమ్స్, మరి అదేవిధంగా జ్యువెలరీస్, అది కూడా మన లక్నో నుంచి జ్యువెలరీస్, మరి అదేవిధంగా ఢిల్లీ నుంచి మన మహిళల కొరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంగిల్స్, చెప్పల్స్, బ్యాగ్స్, డ్రెస్ మెటీరియల్స్, నైటీస్, అదేవిధంగా మహిళల కొరకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గృహోపకరణాలు, కీ చైన్స్, జ్యువెలరీస్, చాలా ఐటమ్స్, పిల్లల కొరకు గేమ్స్ అనేటువంటి చాలా ఈ యొక్క స్టాల్స్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది మేడం. ఏది ఎక్కువగా ప్రత్యేకతగా నిలిచింది అక్కడ? ప్రత్యేకత మహాముఖ్యంగా చెప్పుకోవాలంటే అంటే వివిధ రకాలైనటువంటి స్టాల్స్ మేడం. ఒక హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, వుడ్ కార్వింగ్, సారంగపూర్ ఐటమ్స్, చాలా క్రాఫ్ట్ అనేది చాలా డిమాండ్ ఉంటుంది మేడం. ఇది మనం గమనిస్తే శిల్పారామంలో మాత్రమే ఈ యొక్క ఐటమ్స్ జరుగుతూ ఉండే. అదే కాకుండా శిల్పారామంకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఈరోజు మన విజయవాడలో కూడా అందుబాటులో ఉన్నాయి. జ్యువెలరీ ఐటమ్స్, చెప్పల్స్, బ్యాంగిల్స్, బ్యాగ్స్, ఫ్లవర్స్, ఇవన్నీ ప్రజల మనసును దోచుకుంటున్నాయి అంటే సందేహం ఏం లేదని చెప్తా ఉంటాం. ఫిలిం ఇండస్ట్రీ వల్ల షూటింగ్లు కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ అంటే సీరియల్స్ కానీ ఏదైనా ప్రోగ్రామ్స్ జరగడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఫిలిం ఇండస్ట్రీలో షూట్ చేసుకున్నారు మేడం. చాలా మంది డ్రోన్స్తో కూడా క్యాప్చర్ చేసుకున్నారు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్ కూడా చాలా జరిగినాయి. చాలా మంది వచ్చారు ఫోటో షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కూడా చేశారు. చాలా మంది డ్రోన్స్తో వాళ్ళ కెమెరాస్తో మా పర్మిషన్స్ తీసుకొని కూడా తాజ్మహల్ షూట్ చేసుకుని వెళ్ళడం జరిగింది. ఏమైనా జబర్దస్త్ టీమ్ కానీ ఇలా రావడం కానీ ఎవరైనా వచ్చారా? అంటే మీ హడావుడిలో ఉంటాం మేడం. ఎగ్జిబిషన్ వచ్చినప్పుడు మేము నాట్ ఓన్లీ తాజ్మహల్ ప్రాంగణంలో కాకుండా అన్ని పరిసర ప్రాంతాలను గమనిస్తూ ఉంటాం. మేబీ
వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు అని అనుకుంటాం మేడం. ఇంత భారీ బడ్జెట్తో పెట్టి ప్రతి ఒక్కళ్ళకంటే పేద గొప్ప ఏమీ లేకుండా పెట్టారు కదా, మరి పోలీస్ ఎక్కడంటే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి కదా, మరి దానికి సంబంధించి ఏమన్నా తీసుకున్నారా జాగ్రత్తలు? దొంగతనాలు జరగకుండా ప్రతి నిత్యం మా అనౌన్స్మెంట్స్తో దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ యొక్క పర్సులు జాగ్రత్త అనే ఒక అనౌన్స్మెంట్స్తో ప్రతి ఒక్క సందర్శకుల్ని మనం జాగ్రత్త పరిచే విధానం కూడా ఎగ్జిబిషన్లో కనబడుతూ ఉంటుంది మేడం. ఓకే, ఇప్పుడు దీనికి 45 లక్షల బడ్జెట్ మీకు అయితే ఇది ఫుల్ఫిల్ అయింది ఈ అమౌంట్ అంతా? మీకు ఒక 2-3 రోజులు మా డబ్బులు మాకు రావడానికి ఉంటుంది మేడం. ఒక 2-3 రోజులు అయితే మా డబ్బులు మాకు రావడానికి అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది మేడం. ఇదే కాన్సెప్ట్ గా మీది మీకు ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకేదైనా కాన్సెప్ట్ గా ఏదన్నా, మరి ప్రపంచ వింతలో ఒక వింత అయితే పెట్టారు, ఇంకేమైనా కాన్సెప్ట్ వెళ్ళబోతున్నారు నెక్స్ట్ సమ్మర్ కి? ఖచ్చితంగా మేడం, మంచి కాన్సెప్ట్, తాజ్ మహల్ కన్నా ఇంకా మంచి కాన్సెప్ట్ విజయవాడ ప్రజల గురించి వేసవి కాలం ఎగ్జిబిషన్ లో మన కొలువు తీరాలని బబ్బూరి గ్రౌండ్స్ లో మేము ఆలోచన చేస్తున్నాం మేడం. ఖచ్చితంగా మంచి కాన్సెప్ట్ తో విజయవాడ ప్రజలకు వేసవకాలం ముందరకు వస్తాం మేడం. ఆ మధ్యన మీరు కొంచెం 1 సంవత్సరం 2 సంవత్సరాలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఎగ్జిబిషన్ లో మీరు ముందు ఉండే కృష్ణ గారు అని పేరు, మరి ఎందుకు ఈ విజయవాడలో మీరు ఆ గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? విజయవాడలో గ్యాప్ రావడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే మేడం కరోనా. 2019లో కూడా మేము ఎగ్జిబిషన్ పీడబ్ల్యూ గ్రౌండ్ లో కండక్ట్ చేసాం, 2020లో కండక్ట్ చేసాం. డ్యూ టు కరోనా స్టాపేజ్ ఆర్డర్స్ రిసీవ్ చేసుకొని ఇమీడియట్ గా మేము ఎగ్జిబిషన్ క్లోజ్ చేయడం జరిగింది. అగైన్ 2021 ఎగ్జిబిషన్ ఒక 1 వీక్ స్టార్ట్ చేసాం మేడం. అగైన్ మళ్ళీ కలెక్టరేట్ నుంచి డ్యూ టు కోవిడ్ స్టాపేజ్ ఆర్డర్స్ రిసీవ్ చేసి క్లోజ్ చేయడం జరిగింది మేడం. 2022లో కూడా మేము మళ్ళీ తిరిగి కలెక్టర్ గారికి మరి ఎగ్జిబిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది మేడం. దానికి సంబంధించిన సగం పర్మిషన్లు వచ్చినాయి మేడం. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఎగ్జిబిషన్కి అనుమతి లేకపోవడం మాకు దురదృష్టకరం అనుకున్నాం మేడం. కాబట్టి మరో పీడబ్ల్యూడి గ్రౌండ్ చూడాలని ఆశతో ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్ని ఈ బబ్బూరి గ్రౌండ్స్లో చూసుకుంటున్నాం మేడం. ఖచ్చితంగా మేడం, ఎలాగైతే పీడబ్ల్యూడి గ్రౌండ్ ఉందో ఈ రోజున బబ్బూరి గ్రౌండ్స్ అనేది సువిశాలమైనటువంటి పార్కింగ్ సదుపాయంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కృష్ణా నది తీరాన ప్రశాంతకరమైన ప్రదేశంలో ట్రాఫిక్ ఇష్యూస్ తలెత్తకుండా సదస్సులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అది కేవలం బబ్బూరి గ్రౌండ్స్కే సొంతం అవుతుందని చెప్తా ఉన్నాను మేడం. ఓకే, 2021లో ఒక 1 వీక్ లో పెట్టి మీరు క్లోజ్ చేశారు కదా, అప్పుడు మీకు ఎంత లాస్ అయింది? చాలానే లాస్ అయింది మేడం. దాదాపుగా భారీ వ్యయంతోనే కూడుకున్నటువంటి ఎగ్జిబిషన్ పీడబ్ల్యూడి గ్రౌండ్ అంటే ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. అది కేవలం కన్స్ట్రక్షన్ చేయించాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పడి చాలా నష్టపోయింది మేడం. పీడబ్ల్యూడి గ్రౌండ్ లో ఒక విధంగా నష్టపోయిన వాళ్ళు మేము అంటే చివరి ఎగ్జిబిషన్ కూడా మీదే. అవును మేడం, ఖచ్చితంగా నేనేమో విజయవాడ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఎంత లాస్ అయి ఉంటారు ఈ 2021-22కి? మీరు ఒక విధంగా చాలా పెద్ద మొత్తంలోనే అయ్యాయి. 1 కోటి రూపాయలు అయి ఉంటారా? 1 కోటి రూపాయలు అయింది మేడం. ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటేనే మాకు ఒక 60 నుంచి 70 లక్షలు ఓన్లీ కన్స్ట్రక్షన్కి అవుతుంది మేడం. దూర ప్రాంతాల నుంచి ఎంగేజ్మెంట్ రైట్స్, మరి అదేవిధంగా మరి స్టాల్ హోల్డర్స్, కరెంటు ఫెసిలిటీ అన్నీ తీసుకున్న తర్వాత ఈ కరోనాతో మా యొక్క గ్రౌండ్లో నిలిచిపోయారు మేడం. అలాగే స్టక్ అయిపోయారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఏదైతే మా ఎగ్జిబిషన్ కన్స్ట్రక్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ దాదాపుగా మేము 70 రోజులు పోషించాల్సిన పరిస్థితి వచ్చింది మేడం. 70 రోజులు 500 మందిని 70 రోజులు పోషించాల్సిన పరిస్థితి వచ్చింది. మీ బడ్జెట్ మా బడ్జెట్ తోనే మేడం. అంటే వాళ్ళ లాస్ మీరే ఖచ్చితంగా మరి వాళ్ళు నమ్ముకుని వచ్చారు మేడం మమ్మల్ని. కాబట్టి వాళ్ళ బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకోవాలి, తీసుకున్నాం కూడా. మేము తినకపోయినా కూడా వాళ్ళ కడుపు నింపాము. మా సొంత ఖర్చులతో పర్మిషన్లు తీసుకొని సొంత ట్రాన్స్పోర్ట్ బస్సుల్ని ఏర్పాటు చేసి అదేవిధంగా బీహార్, ఒరిస్సా, లక్నో వివిధ రాష్ట్రాలకి వాళ్ళు కూడా క్షేమంగా పంపించి అలా చేయబట్టి ఇప్పుడు ఆ కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పెట్టారు. ఖచ్చితంగా మేడం, మేము విజయవాడ ఎగ్జిబిషన్స్ లో మేము స్టాల్స్ నామమాత్రపు ధరలతోనే పెడతాం మేడం. మనుషులను స్టాల్ హోల్డర్లను దోచేయడానికి కానీ, కస్టమర్లను దోచేయడానికి కానీ, సందర్శకులను దోచేయడానికి కానీ మేము ఎప్పుడూ ఆశించలేదు మేడం. గతంలో విజయవాడలోనే ఎంట్రీ 100 రూపాయలు పెట్టడం కూడా జరిగింది మేడం. అది విజయవాడ ప్రజలందరికీ తెలుసు. కానీ అంత పెద్ద తాజ్మహల్ పెట్టినప్పటికీ కూడా మేము కేవలం ప్రవేశ రుసుము నామమాత్రంగా 50 రూపాయలు పెట్టాను మేడం. ఓకే, 50 మీరు పెట్టారు. ఓకే, మరి ఇంత తక్కువ ధరకి అంటే మీకు లాస్ అవటం లేదా? మరి వాస్తవానికి అయితే లాభం గురించి మేమైతే ఆలోచించట్లేదు మేడం. మా డబ్బులు మాకు వస్తే చాలు అనుకుంటున్నాం మేడం. మీ పెట్టుబడి మీకు వస్తే చాలు అనుకుంటున్నాం మేడం.
అంటే దీన్ని బేసిక్గా తీసుకొని రేపు సమ్మర్కైనా భారీ బడ్జెట్లో ఏర్పాటు చేసేది ఏదన్నా జరగబోతున్నాయా? అవును మేడం, సమ్మర్ ఎగ్జిబిషన్కి ఖచ్చితంగా ఈ వింటర్ ఎగ్జిబిషన్, తాజ్మహల్ ఎగ్జిబిషన్ అనేది ఒక పునాది మేడం. పునాది. ఈ పునాది వేస్తేనే ప్రజలకి మరి బొబ్బూరి గ్రౌండ్స్, ఇంత పెద్ద గ్రౌండ్స్ విజయవాడలో, అది మరో పీడబ్ల్యూడి గ్రౌండ్ అనేది ఖచ్చితంగా అభివర్ణించాల్సిన అవసరం ఉంది మేడం. ఏదే విధంగా మరి పీడబ్ల్యూడి గ్రౌండ్లో వచ్చి జనాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మరి సేద తీర్చి మరి ఇంటికి వెళ్తారు. మరి అదేవిధంగా బొబ్బూరి గ్రౌండ్స్కి వేసవి కాలం అతి పెద్ద వేదిక కాబోతుందని మేము మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. భవానీ ఐలాండ్ అటు మీరు వెళ్ళినప్పుడు చాలా మంది వీక్షకులు వస్తూ ఉంటారు. అవును మేడం. వాళ్ళు అటు వెళ్ళి ఇటు నైట్ టైం అటు వెళ్ళినప్పుడు ఇటు రావడం కానీ జరుగుతుంటది కదా, మీరు ఎప్పుడైనా అటు వెళ్ళి చూసారా ఎలా ఉంది ఏంటని? అసలు భవానీ ఐలాండ్ నుంచి తాజ్మహల్ చూస్తూ ఉంటే మేడం రెండు కళ్ళు చూడడం మేడం. భవానీ ఐలాండ్స్కి వెళ్ళే ప్రతి సందర్శకులు దాదాపు 100 మందికి 70% మా ఎగ్జిబిషన్ సందర్శించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం. ఎందుకంటే చక్కగా మనకు తాజ్మహల్ నమూనా ఆగ్రాలో ఏ విధంగా అయితే ఉందో విజయవాడలో కూడా అదే విధంగా ఉందని చాలా విష్ చేసి వెళ్తున్నారు మేడం చాలా మంది. ఇప్పుడు ఇది తాజ్మహల్ మీరు పెట్టారు కదా, డిట్టో అలాగే పెట్టారు కదా, దీనికి సంబంధించిన ఫొటోస్ అన్ని తీసుకొని దీనికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళని అప్రోచ్ అయ్యి చేశారా? లేదు మేడం, అంటే ఈ యొక్క తాజ్మహల్ ఎగ్జిబిషన్ కన్స్ట్రక్ట్ చేసే ముందర ప్రీవియస్ అంతా మేమంతా స్టడీ చేసాం మేడం. తాజ్మహల్ నమూనా తాజ్మహల్గా యాజ్ ఇట్ ఈస్గా మరి ఆగ్రాలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఆ నమూనాని నిలపాలని అనుకున్నాం మేడం. ఖచ్చితంగా ఆ యొక్క తాజ్మహల్ కూడా అదే విధంగా మేము కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది. బిల్డర్ సహాయంతో చేశారా, ఆర్కిటెక్ట్ సహాయంతో చేశారా? మేము ఖచ్చితంగా మా ఇంజనీర్ సలహా కూడా తీసుకున్నాం మేడం. ఆ ఇంజనీర్ కూడా సలహాలు సూచనల మేరకు మరి అది నిర్మించడం జరిగింది మేడం. కేవలం ఒక తాజ్మహల్ చూడడానికే కాదు మేడం, తాజ్మహల్కి సంబంధించిన కట్టడానికి సంబంధించిన వివరాలు, దాని చరిత్ర, మరి ఎగ్జిబిషన్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఇరువైపులా ఫ్లెక్సీల కింద దాని పూర్తి వివరణ కూడా పొందుపరచడం జరిగింది మేడం. దానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ మరి ఆ విధంగా ఏ విధంగా కట్టారు, మరి అంతంత పెద్దరాళ్ళు ఏ విధంగా మరి పైకి అందించారు, ఇది ఎలా సాధ్యపడింది అనడానికి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఫ్లెక్సీల మీద కూడా పొందుపరిచాం మేడం. అంతా చేశారు. అవును మేడం. సార్ దీనికి సంబంధించి ఎవరికన్నా అంటే ఏదన్నా ఒక కట్టడం కట్టేటప్పుడు ఎవరికో గాయాలు ఇలా జరుగుతాయి కదా, ఇలాంటివి ఏమైనా జరిగి మీకు ఇబ్బందిగా ఏమైనా జరిగినాయి? ఏం లేదు మేడం, ఎందుకంటే పూర్తి స్థాయి ఏర్పాట్లతో జాగ్రత్తలు తీసుకున్నాం మేడం. దేవుడి దయ వల్ల అటువంటి ఇబ్బంది మాకేమీ తలెత్తలేదు మేడం. మరో ఎగ్జిబిషన్ సమ్మర్ది ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అంటారు? మరి కృష్ణ గారు ఎప్పుడు పెడతారు అనేది మాకు చాలా మంది ఎదురు చూస్తారు. ఎందుకంటే మీరు జాక్పాట్ కొట్టినట్టే చాలా తెలివిగా పెట్టారు కాబట్టి తాజ్మహల్ పెట్టారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మీరు ఎప్పుడు పెడతారని చూస్తారు. వీక్షకులు అందరికీ చూసే వాళ్ళకి మళ్ళీ ఎగ్జిబిషన్ మళ్ళీ ఇంకోటి ఎప్పుడు పెడతారని తెలుసుకోవచ్చా? ఖచ్చితంగా తాజ్మహల్ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 1వ తారీఖున ప్రజలకు పూర్తి స్థాయి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ బొబ్బూరి గ్రౌండ్స్ లోనే, కృష్ణా నదీ తీరాన ఉన్నటువంటి బొబ్బూరి గ్రౌండ్స్ లోనే వేసవి సెలవుల్లో మరి మంచి వినోదం పంచిపెట్టడానికి మంచి భారీ స్థాయి ఎగ్జిబిషన్ బొబ్బూరి గ్రౌండ్స్ లోనే వేదిక అవుతుంది మేడం. వేదిక అవుతుంది. ఇప్పుడు ఇక్కడ సంబంధించి ఎగ్జిబిషన్ లో కొన్ని ఊర్లు ప్రత్యేకత ఫుడ్లు అన్ని ఉంటాయి కదా, అలాంటివన్నీ ఏర్పాటు చేశారా? మనం కేవలం తాజ్మహల్ ఎగ్జిబిషన్ కాదు మేడం, ఇక్కడ కాన్సెప్ట్ తాజ్మహల్ ఎగ్జిబిషన్ తో పాటు వివిధ రకాలైనటువంటి స్టాల్స్ తో విభిన్న రుచులతో ఏమేంటి ప్రత్యేకత? మొదటగా మన విజయవాడగా ప్రజలకి సుపరిచితమైనటువంటి శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ స్టాల్, ఢిల్లీ మసాలా పాపడ్. వాస్తవానికి విజయవాడ ప్రజలు ఎగ్జిబిషన్కి వచ్చారంటే ఖచ్చితంగా బజ్జీ తిని వెనకెళ్లాల్సిందే మేడం. ఖచ్చితంగా దాని బజ్జీలో ఉన్నటువంటి చట్నీ చాలా హైలైట్ మేడం. బజ్జీ కూడా అది సిమ్లాలో పండినటువంటి బజ్జీ మేడం. విజయవాడ ఆంధ్రాలో ఎక్కడ అందుబాటులో ఉంది మేడం. ఆ యొక్క సిమ్లా మిర్చి బజ్జీ అనేది ఊటీలో పండిన, అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, బెంగళూరు వస్తుంది మేడం, బెంగళూరు టు విజయవాడ వస్తుంది. ఇది విజయవాడలో ఆంధ్రాలో పండినటువంటి సిమ్లా కాదు. అది ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ చట్నీకి దాదాపు బెస్ట్ క్వాలిటీ అవార్డ్స్ గతంలో ఎగ్జిబిషన్స్ లో అనేక ఎగ్జిబిషన్ కూడా ఈ చట్నీ అందుకుంది మేడం. అందుకనే జనాలు అందరూ విజయవాడ అంటే మొట్టమొదటిగా జైంట్లు ఎక్కుతారు, తర్వాత బజ్జీ పాపడ్ తింటారు, ఐస్ క్రీమ్ తింటారు. విజయవాడ అంటే ఇవే ఖచ్చితంగా మేడం. విజయవాడ ప్రజలకు సుపరిచితమైనటువంటి శ్రీ విజయలక్ష్మి ఊటీ సిమ్లా మిర్చి బజ్జీ స్టాల్ అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఇంకోటి ఈ ఎగ్జిబిషన్ గురించి ప్రేక్షకులకు మీరు చెప్పేది ఏదైనా ఉందా? ప్రేక్షకులకి ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ అనేది కేవలం ఒక తాజ్మహల్
కాకుండా మరి వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి స్టాల్స్, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ విభిన్న రుచులతో, అలాగే విజయలక్ష్మి సిమ్లా మిర్చి బజ్జీ స్టాల్, ఢిల్లీ మసాలా పాపడ్, ఆగ్రా చాట్ బండార్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, న్యూడిల్, ఫ్రైడ్ రైస్, అదేవిధంగా బఠానీ మిక్చర్, ముంత మసాలా, పల్లి, కోల్కతా రోల్స్, పొటాటో ట్విస్టర్, ఐస్ క్రీమ్, వివిధ రకాలైనటువంటి ఫ్లేవర్స్ మేడం. ఐస్ క్రీమ్ చాలా డెలిషియస్గా ఉంటుంది. అదేవిధంగా కూల్ డ్రింక్, వాటర్, అన్నీ పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఒక నాణ్యమైనటువంటి క్వాలిటీని ఇచ్చేది ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్ మేడం. ఈ యొక్క తినుబండారాలే కాదు, మహాముఖ్యంగా విజయవాడ ప్రజల మనసును దోచుకునే అమ్యూజ్మెంట్ రైడ్స్ మేడం. అత్యాధునిక అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, సెలంబో, డ్రాగన్ ట్రైన్, బ్రేక్ డ్యాన్స్, రివాల్వింగ్ టవర్, అదేవిధంగా టోరా టోరా, క్యాటర్ పిల్లర్, ఫ్రిస్బీ, ఎంటర్ప్రైజెస్, ఇలాంటి అమ్యూజ్మెంట్స్ రైడ్స్ చాలానే అందుబాటులో ఉన్నాయి మేడం. ఇవే కాకుండా పిల్లల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వాటర్ బోటింగ్, ఎయిర్ బౌన్సర్, బ్యాటరీ కార్స్, మినీ హార్స్ రైడ్, అదేవిధంగా ఎలిఫెంట్ రైడ్, కార్ రైడ్, బైక్ రైడ్, అంతేకాకుండా మినీ జైంట్ వీల్, మినీ టోరా టోరా, ఈ విధంగా చెప్పుకోవాల్సి వస్తే చాలా అమ్యూజ్మెంట్ రైడ్స్ కేవలం పిల్లలకు అందుబాటులో ఉన్నాయి మేడం. మీరు మొత్తం బాగా చెప్పారు, కానీ ఒక పెద్ద డౌట్ ఉంది. చెప్పండి మేడం. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది సమస్య అందరికి. ఇప్పుడు ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా, ఏం ప్రోగ్రామ్ పెట్టినా ట్రాఫిక్ జామ్ లేదా పార్కింగ్ ప్రాబ్లం ఉంటది. మరి ఇంత పెద్దగా భారీ బడ్జెట్ లో మీరు పెట్టినప్పుడు పార్కింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎందుకంటే వెహికల్స్ వస్తాయి, కార్లు ఎక్కువ వస్తూనే ఉంటాయి, వెహికల్స్ అన్ని 2 వీలర్స్ వస్తూ ఉంటాయి, మరి ఆ ప్రాబ్లం ఏం లేదు అక్కడ? మీరు చిన్న విషయం మర్చిపోయారు మేడం. ఈ యొక్క ఎగ్జిబిషన్ జరుగుతుంది బబ్బూరి గ్రౌండ్స్ లో అన్న చిన్న విషయం మీరు మర్చిపోయారు. బబ్బూరి గ్రౌండ్స్ అంటేనే సువిశాలమైనటువంటి పార్కింగ్ సదుపాయంతో వచ్చే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సఫిషియంట్ పార్కింగ్ ప్లేస్తో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఉంటుంది మేడం. ఎందుకంటే ఇంత పెద్ద గ్రౌండ్ విజయవాడ, మీరు ఎక్కడైతేనే కూడా ఇంత పెద్ద పార్కింగ్ ప్లేస్ అనేది ఏ ఎగ్జిబిషన్లో మీకు కనపడదు మేడం. ఖచ్చితంగా కనపడదు. మీ చాలా స్పేస్ మీరు చూస్తే గమనించండి, ఒకసారి పార్కింగ్ వైపు కూడా ఒక్కసారి మీరు చూడండి మేడం. చాలా పెద్ద ప్లేసు, ఎన్నో వందల 2 వీలర్స్కి రావడానికి అవకాశం ఉంది, అదేవిధంగా కార్లు రావడానికి అవకాశం ఉంది. అంటే దేనికి అది కార్లకి ఒకవైపు, వెహికల్స్ కంటే 2 వీలర్స్కి ఒకవైపు పెట్టేశారా? కార్స్కి సపరేట్గా ఉంటుంది మేడం, వెహికల్స్కి సపరేట్గా ఉంటుంది. మా ఎగ్జిబిషన్ అవతల భాగంలో కూడా చాలా ఖాళీ స్థలం ఉంది. వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లతో ఈ యొక్క ఎగ్జిబిషన్ నిర్వహించడం కూడా జరుగుతుంది మేడం. అందుకు గల ముఖ్య కారణం బబ్బూరి గ్రౌండ్స్లో చాలినంత స్థలం ఉంది మేడం. ఆ స్థలం విజయవాడలో మరెక్కడా కనపడదని చెప్పి మీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక డౌట్, కృష్ణా నది ఒడ్డుని పెట్టారు, మరి చిన్నపిల్లలు వాళ్ళందరూ ఒడ్డుకు వెళ్ళేది అని ఉందా? దానికి ఒడ్డుకు వెళ్లకుండా ఏదన్నా పెట్టేశారా? అటు అసలు ఎగ్జిబిషన్ కి కంప్లీట్ బార్కేడ్ ఉంటుంది మేడం. ఎగ్జిబిషన్ పరిధికి బయట మనిషి లోపలికి రావాలి అంటే అది ఎర్రకోట ముఖద్వారంతోనే రావడం జరుగుతుంది మేడం. ఎర్రకోట ముఖద్వారంతో వచ్చిన వాళ్ళు లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా అవుట్ గేట్ ద్వారా వెళ్ళడం తప్పించి బయటికి వెళ్ళడానికి ఎటువంటి అవకాశం లేదు మేడం. ఎందుకంటే పూర్తిగా నలుమూలల 4 వైపులా పూర్తిగా బార్కేడ్స్తో కప్పేయడం జరిగింది మేడం. బయటికి వెళ్ళడానికి కూడా సందర్శకులు కానీ పిల్లలు కానీ ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. చూశారు కదా ఇదే ఈ మన ఇంటర్వ్యూ. ఎందుకంటే ప్రపంచం 7 వింతలో ఒక వింతనైతే కృష్ణ గారు చూపించేశారు, మరి ఇంకో వింత మాత్రం సమ్మర్లో ఎదురు చూస్తుంది. మరి ఆ వింత ఏంటో కూడా బబ్బూరి గ్రౌండ్లో ఏం పెడతారో కూడా మీతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. మరొక ఇంటర్వ్యూలో మీ శ్రావణ్ మిమ్మల్ని మళ్ళీ కలుస్తుంది. అందరూ సెలవు, నమస్కారం.